ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిట్కో గృహాల వద్ద పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ప్రజల చేత అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేయించి మేమున్నామంటూ పోలీస్ శాఖ తరపున భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గూడూరు పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోందని సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ తనిఖీల్లో 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ సెర్చ్లో సీఐలు పాపారావు, రవికిరణ్, ఎస్ఐలు మనోజ్ కుమార్, సుధీర్ కుమార్, శ్రీహరిబాబు, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు చెక్ చేసామంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గంజాయి అమ్మటం కానీ, రెండోది ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి జరగకుండా ఉండటం కోసమని చెక్ చేశాము. మళ్ళీ రాబోయేది కూడా రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది, 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఎవరైనా పిలిచినా, రాజకీయ నాయకులు పిలిచినా ఎవరు పోవటానికి వీల్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. మీరు మీ ఇంట్లో ఉండి చూసుకోవాలా. అంతేగాని ఎవరో పిలిచారు, రోడ్డు మీద రాండి, పోదాం రాండి అని ఏదో 4 రూపాయలు డబ్బులు ఇచ్చి లేదా క్వార్టర్ మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి పోతే మరి తెల్లారుదామని ఇక్కడ చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం ఒక 25 వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలు, గంజాయిలు కానీ లిక్కర్ కానీ దొరుకుతుందని చూసాము. అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ టిట్కో హౌసెస్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వారికి తెలియపరిచిన అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది. మొత్తం కాలనీ వాళ్ళందరూ పిలిచి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇలాంటి కాటన్ చర్చలు పరంపర కొనసాగుతూనే ఉంటాయి.